ముక్క విడిపోకుండా, వాసన రాకుండా ఏ చేపతో అయినా సరే ఇలా పులుసు పెడతారు అంతే. గిన్నె ఖాళీ అవ్వాల్సిందే, నాది గ్యారంటీ. రెసిపీ చూసేద్దామా? శుభ్రం చేసి పెట్టుకున్న చేపలలోకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారంని, కొంచెం ఆయిల్ని వేసుకుని బాగా ముక్కకి పట్టేలాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్కి ఆయిల్ రాసుకుని ఉల్లిపాయ గడ్డలను పెట్టి రెండు వేపులా కాల్చుకొను పక్కకి తీసుకోవాలి. అదే ప్యాన్లో కొన్ని మెంతులను వేసి ఫ్రై చేసి పక్కకి తీసుకోవాలి. టమాటోలను కూడా రెండు వేపులా కాల్చుకొని ఇవన్నీ మిక్సర్ జార్లోకి తీసుకుని చల్లారక పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నానపెట్టుకున్న ధనియాలు, గసగసాలు, జీలకర్ర ఈ మూడిటిని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. వెడల్పుగా ఉన్న కడాయిలో ఆయిల్ వేసుకొని 2 రబ్బల కరివేపాకును, కొన్ని పచ్చిమిరపకాయలను వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటాల పేస్టుని వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ధనియాలు, గసగసాలు పేస్టుని కూడా వేసుకొని కలుపుకొని సరిపోయినంత ఉప్పు, పసుపు, కారంని వేసుకొని కొంచెం వేగాక చింతపండు రసంని వేసుకోండి. సరిపడా వాటర్ని వేసుకొని మరిగాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. 5 to 10 మినిట్స్ బాగా మరిగించాలి. పులుసు ఘుమఘుమలాడాలి. జ్వరం వచ్చినా, రొంపగా ఉన్నా ఈ విధంగా చేపలతో ఈ పులుసు పెట్టి ఇవ్వండి, దెబ్బకి రొంప ఎగిరిపోతుంది. ముక్క విడిపోకుండా ఘుమఘుమలాడే చేపల పులుసు రెడీ. రెసిపీ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.